బీఆర్ఎస్ 25 ఏళ్లలోకి అడుగు పెడుతున్న సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గంలో 25 మొక్కలు నాటారు బీఆర్ఎస్ నాయకులు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూల్చడం తప్ప కట్టిందేమీ లేదని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ఎక్కడ మొక్కలు పెట్టింది లేదని, ఉన్న మొక్కలకు నీళ్లు కూడా పోసే దిక్కే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ అడుగుజాడలో నడుస్తూ మాజీ రాజ్యసభ సభ్యులు జోగనపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ హరిత సేన పేరుతో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ 20 కోట్లకు పైగా మొక్కలు నాటారని తెలిపారు. రాష్ట్రం భారతదేశానికి ఆదర్శం. గౌరవనీయులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 2014 నుండి 23 వరకు దాదాపుగా 286 మొక్కలు నాటి, రోడ్ల వెంట 2 వరుసలు 3 వరుసలు మొక్కలు నాటి, ప్రతి పల్లెలో కూడా వేలాది మొక్కలు నాటి, పట్టణాలలో మొక్కలు నాటి, అదే విధంగా పల్లె ప్రకృతి వనాలు, పట్టణ ప్రకృతి వనాలు, దాదాపుగా 142 అర్బన్ పార్కులు ఈ రాష్ట్రంలో హరిత తెలంగాణగా మార్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. పెద్దలు గౌరవనీయులు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఛాలెంజ్ అనే ప్రోగ్రాం తీసుకొని యావత్ భారతదేశంలోనే నలుమూలలో కూడా దీన్ని ఆ స్ఫూర్తి నింపే విధంగా ఇంటలెక్చువల్స్, సినీ యాక్టర్స్ గానీ, గేమ్ స్పోర్ట్స్ గానీ, సమాజంలో గౌరవించబడే వ్యక్తులతోటి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి స్ఫూర్తి నింపే ప్రయత్నంలో యావత్ దేశంలో నలుమూలలో కూడా మన సంతోష్ కుమార్ గారి గ్రీన్ ఛాలెంజ్ నాయకత్వంలో ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన హరితసేన సమక్షంలో 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలకు అడుగుపెట్టిన సందర్భంగా 25 మొక్కలు నాటడం జరిగినది మన అంగడికిష్టపూర్ గ్రామంలో. దీని అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని మన తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా మన బీఆర్ఎస్ పార్టీ తరఫున మొక్కలు నాటవలసింది కోరుతూ, ఇలాంటి ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చేటువంటి